హాయ్ గైస్, ఈ వీడియోలో పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ గారు చేసిన పాత్ర కోసం మొదటిగా పూజా హెగ్డే గారిని సంప్రదించారట. కానీ పూజా హెగ్డే గారు డేట్ సజెస్ట్ కాకపోవడం వలన ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని శృతి హాసన్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 2 అల్లుడు అదుర్స్. వెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీలో నభా నటేష్ గారు నటించిన పాత్ర కోసం మొదటిగా పూజా హెగ్డే గారిని సంప్రదించారట. అయితే పూజా హెగ్డే గారు ఈ మూవీకి డేట్ సజెస్ట్ కాకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని నభా నటేష్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 3 సీతారామం. హను రాఘోపడి గారి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ మూవీ కోసం మొదటిగా పూజా హెగ్డే గారిని సంప్రదించారట. కానీ పూజా హెగ్డే గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రని మృణాల్ ఠాకూర్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 4 మాస్ట్రో. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నితిన్ గారు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీలో నభా నటేష్ గారు నటించిన పాత్ర కోసం మొదటిగా పూజా హెగ్డే గారిని సంప్రదించారట. కానీ పూజా హెగ్డే గారికి రీమేక్ మూవీస్ లో నటించడం ఇష్టం లేకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. నెంబర్ 5 శాకుంతలం. గుణశేఖర్ గారి డైరెక్షన్ లో సమంత గారు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ కోసం మొదటిగా పూజా హెగ్డే గారిని సంప్రదించారట. కానీ పూజా హెగ్డే గారికి హిస్టారికల్ మూవీస్ లో నటించడం అంత ఇష్టం లేకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని సమంత గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఏది ఏమైతేనే పూజా హెగ్డే గారు రిజెక్ట్ చేసిన మూవీస్ కొంతమందికి హిట్స్ నిస్తే మరికొంతమందికి మాత్రం ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి పూజా హెగ్డే గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.